సిటీలో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకే వేసింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ సిగ్నల్ దగ్గర జూబ్లీ హిల్స్ నుంచి చెక్ పోస్ట్ నుంచి వచ్చేవి కానివ్వండి, ఇటు పంజాగట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ఎవరైతే ఐటీ కారిడార్కు వెళ్ళాలనుకున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఇతర పనులపైన వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా మాదాపూర్, జూబ్లీ హిల్స్, దాంతోపాటు టోలీ చౌకీ ఏరియాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్తో పాటు ఈ కేబీఆర్ పార్క్ దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఏరియా అయితే అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే ఈ ఏరియాలో ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కోసం అయితే ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ ఏరియాలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 నుంచి కూడా ఇక్కడ జపానీస్ గార్డెన్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఒక ఫ్లైఓవర్తో పాటు ఒక అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. ఈ ఏరియా కూడా ఎప్పుడు కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే గతంలో ఇక్కడ ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తామా, మల్టీ ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి 4 మంత్రులు ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అయితే ఈ లోకల్గా ఉండే కేబీఆర్ పార్క్ దగ్గర లోకల్గా ఉండే వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. ఒకవేళ మల్టీ ఫ్లైఓవర్లు నిర్మిస్తే కనుక ఈ కేబీఆర్ పార్క్లో ఉన్నటువంటి మహావృక్షాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించాల్సి ఉంటుంది. దీంతో పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కనుక అయితే మార్నింగ్ వాకర్స్ కానివ్వండి, ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, పర్యావరణవేత్తలంతా కూడా గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. దీంతో మల్టీ ఫ్లైఓవర్స్ ఏదైతే నిర్మాణానికి సంబంధించి ఉందో అది అప్పటితో బ్రేక్ అయింది. అయితే దాని తర్వాత కూడా వాళ్ళు సేమ్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ కూడా ముందడుగు వేయలేదు. అయితే ప్రస్తుతం వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ రద్దీని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా ఎవరికి ఇబ్బంది అవ్వకుండా ట్రాఫిక్ను కంట్రోల్ చేయడంతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసమైతే ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి మరికొన్ని రోజుల్లో అయితే దీనికి సంబంధించిన వర్కులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి సర్వే అయితే చేశారు. అయితే ఈ అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొందరు ప్రయాణికులతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. రాత్రి 12 గంటల దాకా ఉంటుంది ట్రాఫిక్, పొద్దున 7:30 నుంచి. ఎట్లా ఏం చేస్తుంది గవర్నమెంట్? వెహికల్ పెరుగుతున్నాయి, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఫ్లైఓవర్లు వేసినా కూడా అంత ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. ఏం చేస్తారు వాళ్ళు? గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తారు, మనం మాత్రం ఏం చేస్తాం? అది ఏం లేదు. ఫ్లైఓవర్లు కడితే బాగానే ఉంటుంది కానీ కడతనే ఉన్నారు కదా ఫ్లైఓవర్లు, ఎక్కడెక్కడ కడతనే ఉన్నారు. కడతారేమో, వాళ్ళ ప్లాన్ ప్రకారం కడతారు, ఎక్కువ అవుతుంటే కడతారు. ఈ ఏరియాలో రెగ్యులర్గా వస్తూ ఉంటాము. అయితే ఈ ఏరియాలో సమ్మర్ కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు, కానీ కొన్ని ఫ్లైఓవర్స్ ఈ ఏరియాలో ఉంటే బాగుంటుంది. సిగ్నల్స్ దగ్గర చాలాసేపు నిలబడాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఈ చెట్టు ఉందని ఇక్కడ పెట్టుకున్నా, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు 3 సిగ్నల్స్ ఉంటాయి కదా, ఈ 3 సిగ్నల్స్లో మరి పోవడానికి కొంచెం టైం పడుతుంది. సమ్మర్ కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి ఇంకా కొంచెం ఫ్లైఓవర్స్ వస్తే బాగుంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ ఏరియాలో ఇక్కడ నుంచి మళ్ళా పంజాగుట్ట వరకు మంచిగా ఫ్లైఓవర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇందాక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 నుంచి జపానీస్ గార్డెన్ వరకు ఉండే మార్గం చూసాము. ఇప్పుడు సేమ్ అదే కేబీఆర్ పార్క్ నుంచి దాని ఎదురుగా ఏదైతే ఉందో కేబీఆర్ పార్క్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ ఏరియాలో ఇక్కడ దాని ఎదురుగా ఉన్నటువంటి రూట్ ఏదైతే ఉందో రెయిన్బో హాస్పిటల్ వరకు, ఈ కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి రూట్ నుంచి కేబీఆర్ పార్క్ రెయిన్బో హాస్పిటల్ వరకు కూడా అండర్ పాస్ ఒకటి, ఫ్లైఓవర్ ఒకటి నిర్మించాలని చెప్పేసి నిర్ణయం అయితే చేశారు. ఈ ఏరియా కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ రూటు కేబీఆర్ పార్క్ నుంచి నేరుగా పంజాగుట్ట వరకు వెళ్తుంది.
అటు సైడ్ అలాగే స్ట్రేట్ వెళ్తే బేగంపేట వరకు కూడా వెళ్తూ ఉంది. అయితే ఈ రోడ్డు కూడా ఎప్పుడు అత్యంత రద్దీగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ఫ్లైఓవరు అండర్ పాస్లు నిర్మించినట్లయితే కూడా కొంతవరకు ట్రాఫిక్ నుంచి విముక్తి కలిగించినట్లే అవుతూ ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఈ రూట్లో ప్రయాణించే కొందరు ప్రయాణికులతోటి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ట్రాఫిక్ సంబంధించి ఈ అండర్ పాస్ నిర్మాణాలకు సంబంధించి రెగ్యులర్ నడిపిస్తాం అన్న. ఎట్లా ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ అయితే ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. చాలా ట్రాఫిక్, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది. చాలా ప్రాబ్లం ఉంది అన్న. ఫ్లైఓవర్ అయితే బాగుంటుంది. ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మనం. ఫ్లైఓవర్ కంపల్సరీ ఉండాలని కోరుకుంటున్నాం. ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఎల్వి ఐప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను. మా ఫ్రెండ్ ఒంగోలు నుంచి వచ్చాడు. తను రిసీవ్ చేసడానికి వెళ్తుంటే ఆడ సిగ్నల్ 15 మినిట్స్ ఆగాను నేను. 100% ఫ్లైఓవర్ కావాలి. ఈ మెట్రో ఉంది సరిపోవట్లేదు. క్రౌడ్ పాపులేషన్ రోజుకి 1,00,000 మంది దిగుతున్నారు ఏపీ నుంచి, అటు నుంచి. జాబ్స్ అన్ని ఇక్కడే చేసుకుంటున్నారు కదా. 100% కావాలి. ట్రాఫిక్ లోడ్ ఎక్కువ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. కడతామంటే వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. తొందరగా అలాంటి ఏమన్నా డెసిషన్ తీసుకుంటే మేమందరూ చాలా ఫ్రీ అయిపోతాం. ప్రస్తుతం మనం జూబ్లీహిల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ కూడా ఈ ఏరియా కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. ఇటు యూసుఫ్గూడ నుంచి, అమీర్పేట్ యూసుఫ్గూడ నుంచి వచ్చే ప్రయాణికులంతా కూడా ఇదే దారిలో వస్తూ ఉంటారు. అదేవిధంగా కేబీఆర్ పార్క్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇదే రూట్లో వస్తారు. అయితే జపానీస్ గార్డెన్ ఏదైతే ఉందో, జపానీస్ గార్డెన్ నుంచి రోడ్ నెంబర్ 1లో వెళ్ళే దారిలో కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మొక్కలకు ఎలాంటి హాని జరగకుండా ఈ అండర్ పాస్లు అనేటటువంటి ఫ్లైఓవర్ అనేటటువంటి అన్నీ కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి మరికొన్ని రోజుల్లో ఈ పనులైతే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నిర్మాణాలన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ కానివ్వండి, ఈ అండర్ పాస్లకు సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ పూర్తయితే కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా తగ్గుతూ ఉంది. మెయిన్గా చెప్పాలంటే సిగ్నల్స్ దగ్గర వాహనదారులు చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయకుండా ఉండడం కోసం, ఈ ట్రాఫిక్ను సమస్యను తగ్గించడం కోసం కూడా ఈ అండర్ పాస్ల నిర్మాణం అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకవేళ ఈ నిర్మాణాలు పూర్తయితే వెంటనే చాలా ఈ నుంచి వచ్చే ఈ హైటెక్ సిటీ నుంచి కానివ్వండి, మాదాపూర్, జూబ్లీహిల్ చెక్ పోస్టు, కేబీఆర్ పార్క్ దగ్గర కూడా చాలా వరకు ట్రాఫిక్ అనేది కంట్రోల్లో అవుతూ ఉంది. ప్రయాణికులకు కూడా ప్రయాణం అనేటటువంటిది కూడా వేగవంతం అవుతూ ఉంది. అయితే వీలైనంత తొందరగా కూడా దీనికి సంబంధించి అండర్ పాస్ల నిర్మాణం కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే ప్రయాణికులకు చాలా వరకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది. ఇదే రూట్లో తిరుగుతూ ఉంటాము. ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది? ట్రాఫిక్ బాగానే ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఏమైనా వేసి మరి ఫ్లవర్స్ కూడా కట్టిస్తే ఇప్పుడు ట్రాఫిక్ తగ్గుబాట్లు అయిపోయి ప్రజలకు చాలా సుఖంగా ఉంటాయని కోరుకుంటున్నాము. ఇంకేంటంటే ఈ ప్రభుత్వం లోపల చేస్తామని చెప్తున్నారు కాబట్టి చేస్తలేరు కూడా. అతి తొందరగా చేస్తే ప్రజలకు ఉపయోగపడతారని అనుకుంటున్నాము. ప్రభుత్వం కూడా కడతా అని చెప్పింది ఫ్లైఓవర్లు. అతి తొందరలో కట్టాలి, కడితేనే కానీ పబ్లిక్ చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వచ్చే ఫ్యూచర్లో కూడా వాళ్ళకు కూడా బాగానే అవగాహన కలుగుతుంది పబ్లిక్ లోపల. ఈ ప్రభుత్వం వచ్చి చేసింది కాబట్టి మేము చేయాలి కదా, మళ్ళీ ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. మరి అనడమే కానీ చేయడం అనేది కాకొచ్చింది. అతి తొందరగా చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకు ప్రజలు ఇది చేస్తారు, సహకరిస్తారు. లేదంటే మనం ఏం చేయగలుగుతాం? ఇక్కడైతే ఇప్పుడు ఇబ్బంది బాగా కలుగుతుంది. ఎంత తొందరగా ఇది అయితే అంత బాగుంటుంది. అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు, ఒక ప్రాణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది కాలిరిగే చెయ్యిరిగే ఇవన్నీ జరుగుతాయి. వృద్ధాప్తులకు వాళ్ళకు అందరికీ చాలా కష్టపరితమైన ఇదవుతుంది. ఈ ప్రభుత్వం తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఫిలింనగర్ జంక్షన్ వద్ద ఉన్నాం. ఈ ఫిలింనగర్ జంక్షన్ దగ్గర నుంచి కూడా రోడ్ నెంబర్ 45 ఏదైతే బాలకృష్ణ ఇల్లు ఉందో ఆ బాలకృష్ణ ఇంటి వరకు కూడా ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ ఏరియాలో కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, రద్దీగా ఉంటుంది. ఇటు ఫిలింనగరు
రోడ్ నెంబర్ 45 బాలకృష్ణ ఇంటి వరకు వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. దాంతోపాటు ఫిలిం నగర్ జంక్షన్ వద్ద కొంచెం ముందుకెళ్తే రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ ఏరియాలో ప్రయాణించాలంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మూమెంట్ అనేది ఎప్పుడు కూడా ఈ ఏరియాలో వెహికల్స్ అనేటటువంటి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2N జంక్షన్లలో ఈ మెరిడియన్లో అయితే సెంట్రల్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమేర తగ్గించి సెంట్రల్ మీడియం వెళ్ళిన కొంతవరకు తగ్గించి కేబీఆర్ పార్క్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మీదుగా, అదేవిధంగా ఫిలిం నగర్ వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయో జూబ్లీహిల్స్ జంక్షన్ మలుపు వద్ద భారీ హైటెన్షన్స్ వైర్లు ఉన్నాయి. అయితే దీంతో ఇవి ఫుట్పాత్కు అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్కు అడ్డుగా ఉన్నాయి. అయితే అక్కడ హైటెన్షన్ స్తంభాలను తొలగించి ఫుట్పాత్ వెడల్పు తగ్గించడంతో ఫిలిం నగర్ వైపు వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఫ్రీ లెఫ్ట్ ద్వారా వాహనాలు తేలికగా తొందరగా వెళ్ళేందుకు అయితే అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల పార్కింగ్కు సంబంధించి ఏదైతే ఉందో ఇవన్నీ తగ్గించడంతో కూడా అక్కడ పార్కింగ్ చేయడానికి కూడా చాలా వెసులుబాటు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అన్నీ కూడా వీలైనంత తొందరగా పూర్తయితే ఈ ట్రాఫిక్ సమస్య అనేటటువంటిది చాలా వరకు తగ్గుతూ ఉంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేసే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతూ ఉంది. దాంతోపాటు ఈ ఏవైతే అండర్ పాస్లు ఉంటాయో అండర్ పాస్ల ద్వారా కూడా ఈ సిగ్నల్స్ దగ్గర నిలబడే అవకాశం కూడా ఉండదు. ఎటు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి వీలైనంత తొందరగా పూర్తయినట్లయితే ట్రాఫిక్ సమస్య నుంచి సిటీ పబ్లిక్ చాలా వరకు ఉపశమనం అయితే కలుగుతూ ఉంది. కెమెరామ్యాన్ సంజయ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.